ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నాను. ప్రస్తుత కాల పరిస్థితులు ప్రతి ఒక్కరిని అనేక రకాలుగా ఆందోళనలకు గురి చేస్తున్నాయి. అయితే ఈ కడవరి దినాల్లో మనము ఇంకా దేవునికి దగ్గరగా ఉండుటకు, దేవుని కాపుదలలో భద్రపరచబడుటకు ప్రార్థన చేయాలి. దేవుడు నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను దీవించుటకు ఈ బలిపీఠమును నిర్మించమని ఆజ్ఞాపించాడు. భూ సంబంధమైన మానవుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను అందుకునే స్థలమే బలిపీఠము. దీనిని ఇంగ్లీష్ లో ఆల్టర్ అన్నారు. దేవుని ఆశీర్వాదాలు పొందుటకు మనం ఎలాంటి బలిపీఠాలు నిర్మించాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. బలిపీఠాన్ని మలచని రాళ్లతోనే నిర్మించమని దేవుడు సెలవిచ్చాడు. మన పనిముట్టు దానికి తగలకూడదు. ఎలా ఉన్న రాళ్ళు అలా తెచ్చి బలిపీఠాన్ని నిర్మించాలి. బలిపీఠానికి మెట్లు ఉండరాదని దేవుడు సెలవిచ్చాడు. పాత నిబంధన ప్రకారము బలిపీఠము అనగా వధస్థలము లేక వధస్థానము. కానీ క్రొత్త నిబంధన ప్రకారము బలిపీఠము అనగా ఒక సమర్పణ స్థలం. బైబిల్ చరిత్ర అంతటిలో ప్రప్రథమంగా బలిపీఠం నిర్మించిన ఘనత నోవాహుకు దక్కితే ఎక్కువ బలిపీఠాలను నిర్మించింది అబ్రహాము. బలిపీఠాలు నిర్మించడంలో అబ్రహాము గొప్ప శిల్పి. వాగ్దాన భూమిలో అడుగు పెడుతూనే ఎవ్వరూ చెప్పకుండానే కృతజ్ఞతతో బలిపీఠం కట్టుటకు అబ్రహాము పూనుకున్నాడు. అబ్రహాము రాతితో బలిపీఠాన్ని నిర్మించి తాను గుడారంలో నివసించేవాడు. దేవుని కార్యము శాశ్వతంగా ఉండాలని రాతిని ఉపయోగించాడు అబ్రహాము. అతడు ఏ కొత్త స్థలానికి వెళ్ళినా మొదట బలిపీఠాన్ని నిర్మించిన తర్వాతే తన సొంత పని మొదలు పెట్టేవాడు. అబ్రహాము 4 బలిపీఠాలని నిర్మించినట్లు మనం చదువుతాము. మొదటిది ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనంలో యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను అని వ్రాయపడి ఉన్నది. ఇది షెకెము ప్రాంతము. ఎక్కడ దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడో అక్కడే బలిపీఠం నిర్మించాడు అబ్రహాము. కనుక ఈ బలిపీఠానికి ప్రత్యక్ష బలిపీఠం అని మనం పేరు పెట్టవచ్చు. ప్రత్యక్షత అంటే దేవుడు తనను తాను బయలుపరుచుకోవడం. సృష్టి ఆరంభం నుండి ఈనాటి వరకు దేవుడు తన ప్రత్యక్షతను తన ప్రజలకు కనపరుస్తూనే ఉన్నాడు. అయితే బైబిల్లో ఒక్క ఏలీ కాలంలో మాత్రము యెహోవా ప్రత్యక్షమగుట అరుదు అని వ్రాయపడి ఉన్నది. నిజానికి ఆయన ప్రత్యక్షం కాని రోజులంటూ లేనే లేవు. కానీ ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పటికీ చూచే కన్నులు గ్రహించే హృదయము ఏలీ దినాల్లో లేవు. అయితే బాలుడైన సమూయేలు దేవుడు పిలవగానే ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్ము అన్నాడు. సమూయేలు లాంటి స్వభావమే అబ్రహాముది. అందుకే ఆయన యెహోవా తనను దర్శించిన స్థలాన్ని జ్ఞాపక సూచనగా ఉంచుకోవడానికి ప్రత్యక్ష బలిపీఠం నిర్మించాడు. మన జీవితాల్లో దేవుని ప్రత్యక్షత ఎలా వస్తుంది అంటే ప్రతి దినము అనుక్షణము పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాట ద్వారా ఆయన మనతో మాట్లాడుతూనే ఉన్నారు. అనుదినము ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని శ్రద్ధగా చదువుతారో వారికి దేవుడు ప్రత్యక్షమై దేవుని వాక్యము ద్వారా మాట్లాడతారు. అబ్రహాము కట్టిన 2వ బలిపీఠము ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనంలో పడమటనున్న బేతేలుకును తూర్పున ఉన్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను అని వ్రాయపడి ఉన్నది. ఈ బలిపీఠానికి మనం ప్రార్థనా బలిపీఠం అని పేరు పెట్టవచ్చు. ఈ బలిపీఠాన్ని అబ్రహాము బేతేల్లో నిర్మించాడు. బేతేలు అనగా దేవుని ఇల్లు అని అర్థము. మొదటి బలిపీఠం దగ్గర దేవుడు అబ్రహాంతో మాట్లాడితే 2వ బలిపీఠం దగ్గర అబ్రహామే దేవునితో మాట్లాడాడు. మానవుడు దేవునితో మాట్లాడే ఏకైక మార్గం ప్రార్థన. ఈ ప్రార్థనా బలిపీఠం ఎవరి జీవితాల్లో ఉంటుందో వారు దేవుని సహవాసానికి ఆయన చిత్తానికి చేరువలో ఉంటారు. మనం సంఘంలో ఎంత పరిచర్య చేసినా వ్యక్తిగత జీవితంలో ప్రార్థన లేకపోతే వ్యర్థము. నెహెమ్యా జీవితంలో పని ప్రార్థన ఈ రెండింటినీ మనం సమానంగా చూస్తాము. అందుకే నెహెమ్యా యెరూషలేము గోడలను 52 రోజుల్లో నిర్మించగలిగాడు. ప్రార్థనలేమి గొప్ప పాపం అన్నాడు సమూయేలు భక్తుడు. ప్రార్థన విశ్వాసికి గొప్ప బలము. ఇక 3వ బలిపీఠము ఆదికాండము 13వ అధ్యాయము 18వ వచనంలో హెబ్రోనులోని మమ్రే దగ్గర సింధూర వృక్ష వనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టెను అని వ్రాయపడి ఉన్నది. అబ్రహాము నిర్మించిన ఈ బలిపీఠానికి ఆశీర్వాద బలిపీఠం అని పేరు పెట్టవచ్చు. ఎందుకంటే 16వ వచనంలో నేను ఆశీర్వదించుచున్నానని ఆయన అబ్రహామునకు వాగ్దానం చేశారు. ఎలా ఆశీర్వదించబోతున్నారో కూడా దేవుడు చెప్పారు. భూమి మీదనున్న ఇసుక రేణువుల వలె దీవిస్తానని దేవుడు చెప్పారు.
ఇసుకను ఎవరైనా లెక్కింపగలిగితే నీ సంతానమును కూడా లెక్కింపగలుగుతారు అని చెప్పారు. అలా లెక్కించుట అసాధ్యం కనుక నీ కుటుంబంను లెక్కించుట అసాధ్యం అని దేవుడు అబ్రహాముతో చెప్పారు. మరలా ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలో ఆకాశపు నక్షత్రములను అబ్రహాముకు చూపించి నీ సంతానమును ఆ నక్షత్రముల వలె దీవిస్తానని చెప్పారు దేవుడు. కనుక అబ్రహాముకు దేవుడు భూ సంబంధమైన ఆశీర్వాదములను మరియు పరలోక సంబంధమైన ఆశీర్వాదములను ప్రసాదించాడు. ఈ ఆశీర్వాదములను విన్న వెంటనే అబ్రహాము కృతజ్ఞతతో ఈ ఆశీర్వాద బలిపీఠాన్ని నిర్మించాడు. దేవుడు మనలను దీవిస్తానని ఎక్కడ వాగ్దానం చేస్తాడో ఆ స్థలాలే మనకి ఆశీర్వాద బలిపీఠాలు. ఆశీర్వాదములు అబ్రహాముకేనా అంటే ఆశీర్వాదములకు వారసులగుటకు మనం పిలువబడ్డామని వాక్యం తెలియచేస్తుంది. ఆది మానవుడైన ఆదామును దేవుడు సృజించినప్పుడు ఫలించుడి అనే మొదటి మాటను ఆదాముకు దేవుడు వినిపించాడు. ఆయన ఏ మాట వినక పూర్వము ఫలించుడి అనే మాట మొట్టమొదట ఆదాము విన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచి నిన్ను వెంబడించాము అని యేసుక్రీస్తు వారితో చెప్పినప్పుడు ప్రభువారు ఇహమందు మీకు 100 ఫలాలు రాబో లోకమందు నిత్య జీవము అని వాగ్దానం చేశారు. పేతురికే కాదు ఆయన దాసులను, ఆయనను వెంబడించే వారిని, ఆయనను ఆశ్రయించే మనలను కూడా ఈ విధంగా దీవించాడు దేవుడు. 4వ బలిపీఠము ఆదికాండము 22వ అధ్యాయము 9వ వచనంలో అబ్రహాము నిర్మించిన చివరి బలిపీఠము సమర్పణ బలిపీఠము. అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి ఆయన కుమారుడైన ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను అని మనం చదువుతాము. అబ్రహాము తాను చివర నిర్మించిన బలిపీఠం మీద తాను ప్రేమించిన ఇస్సాకును సమర్పించుటకు పూనుకున్నాడు. ఈ బలిపీఠాన్ని అబ్రహాము అన్య దేశంలో నిర్మించాడు, అది మోరియా దేశము. ఈ బలిపీఠాన్ని నిర్మించడానికి అబ్రహాము ఎంతో క్రమశిక్షణ త్యాగము కనపరిచాడు. ఉదయాన్నే లేచాడు, 3 దినముల ప్రయాణం చేశాడు, ప్రేమతో ఇస్సాకును బలివ్వడానికి అంగీకరించాడు. కట్టెలు శ్రద్ధగా చీల్చాడు, వాటిని చక్కగా బలిపీఠంపై పేర్చాడు. కానీ దేవుడు ఇస్సాకును బలిగా స్వీకరించలేదు. అబ్రహాము సమర్పణను బలిగా స్వీకరించారు. మన జీవితాల్లో కూడా ఇలాంటి సమర్పణ కలిగి ఉన్నప్పుడు మనం ధన్యులము. అపోస్తులుడైన పౌలు దమస్కు మార్గములో యేసుకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. అందుకే పౌలు భక్తుడు రోమాపత్రిక 12వ అధ్యాయంలో సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని మనలను బ్రతిమాలుతున్నాడు. మన జీవితాలను మన ప్రభువుకి సమర్పించుకున్నప్పుడు లేదా అప్పగించుకున్నప్పుడు మన ప్రతి విపత్కర పరిస్థితుల నుండి మన ప్రభువు మనల్ని తప్పించి తన రెక్కల చాటున భద్రపరుస్తారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో తోడుగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక అంశాలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృపా నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.